డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారానికి రేవంత్ హాజరవుతారు. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారానికి రేవంత్ హాజరవుతారు. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రేపటి నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు జరగబోతున్న సందర్భంలో కూడా ఇటు రేపు ఎంపీల ప్రమాణ స్వీకారానికి కూడా ముఖ్యమంత్రి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా రేపు ఉదయం మాత్రం ఇటు ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత మంత్రి ఇటు పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి ప్రమాణ స్వీకారం అనంతరం కూడా ఏఐసిసి హైకమాండ్ తో కూడా భేటీ కాబోతా ఉన్నాడు. ప్రధానంగా కూడా ఇప్పటికే ఇంకా 6 మంత్రులకు కూడా కేబినెట్ లో బెర్త్ ఖాళీగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా నేతలను కేబినెట్ లోకి తీసుకోవాలని కూడా మొదటి నుంచి ఏఐసిసి అధిష్టానం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి 11 మందిలో కూడా నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన నేతలు లేకపోవడంతో కూడా వారిని కేబినెట్ లోకి తీసుకోనున్నారు. వచ్చే నెల 2వ తారీఖు కూడా కేబినెట్ విస్తరణ ఉండబోతుందని మాత్రం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించే ఏఐసిసి అధిష్టానంతో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెడీ చేసుకున్నటువంటి కేబినెట్ కు సంబంధించిన మంత్రివర్గానికి సంబంధించిన అభ్యర్థుల పైన కూడా ఏఐసిసి అధిష్టానం అయినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఇటీవలే లోక్సభ ఎన్నికలకు ముందు కూడా నామినేటెడ్ పోస్టులను లీకేజ్ ఇచ్చిన దానికి సంబంధించిన జీవో మాత్రం ఇంతవరకు రాలేదు. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన భుజస్కంధాలపై మోసి ఇటు పార్లమెంటు అభ్యర్థిని గెలిపించడంలో సక్సెస్ అయినటువంటి నేతలకే పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఏఐసిసి హైకమాండ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు లీక్ అయినటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఇంతవరకు జీవో రాని నేపథ్యంలో కూడా ఇప్పటికే కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఏఐసిసి అధిష్టానానికి సంబంధించిన వ్యక్తులకు రాలేదని ఇప్పటికే కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన చర్చ కూడా జరగబోతా ఉంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా ఇటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న బడ్జెట్ సమావేశాలను, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని కూడా అవసరమైతే ఆర్థిక శాఖ మంత్రిని కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అవసరమైతే 2 నుంచి 3 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి పలువురు కేంద్ర మంత్రుల్ని, కాంగ్రెస్ ఏఐసిసి అధిష్టానాన్ని కూడా కలిసి అన్ని ఇటుపై కూడా సమగ్రమైన విచారణ చేసి మాత్రం తిరిగి ఇటు హైదరాబాద్ కు రానున్నారు. సంజన. Right, thank you for the updates, Vikrant.